కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ అధికార పార్టీ నేతల పాలిట వరంగా మారింది. అనధికారిక ర్యాంపుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. టన్నుల కొద్దీ ఇసుకను మాయం చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల అండతో అడ్డగోలుగా డ్రెడ్జింగ్ జరుగుతోంది. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటంతో ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఉచిత ఇసుక పాలసీతో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఉచిత ఇసుక విధానం గాడి తప్పిందని తెలిసినా అధిష్టానం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో గోదావరి జిల్లాల్లో ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గోదావరి తీరం ఇసుక దోపిడీకి ప్రధాన కేంద్రంగా మారింది. అధికార ర్యాంపుల నుంచి మామూళ్లు, అనధికార ర్యాంపుల నుంచి ఆదాయం వస్తుండటంతో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఉచిత ఇసుక విధానానికి ఎమ్మెల్యేలు, అధికారులు తూట్లు పొడుస్తూ ఉండడంతో సామాన్యులు వేల రూపాయలు వెచ్చిస్తే తప్ప ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ఎటపాక నుండి రాజోలు నియోజకవర్గం అంతర్వేది దగ్గర గోదావరి సముద్రంలో కలిసే వరకు 100కు పైగా ఇసుక రీచులున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాప్రతినిధులు ఇసుక దోపిడీపై దృష్టి సారించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నిల్వ చేసిన ఇసుకను నెల రోజుల్లోనే మాయం చేసేశారు. రాజమండ్రి రూరల్ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ పరిధిలో ఆదిరెడ్డి వాసుల అండతో అక్రమార్కులు వేల టన్నుల ఇసుకను అడ్డగోలుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పథకం ప్రారంభించిన తర్వాత అధికారికంగానే దోచుకోవడం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇసుక విధానం పూర్తి పారదర్శకంగా అమలు చేసిన అక్రమాలు జరిగాయని గొంతు చించుకున్న టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే రూటు మార్చారు. అక్రమ ఇసుక దందాకు తెరలేపారు. బోట్ మెన్ సొసైటీలతో గోదావరిలో తవ్వకాలు జరిపి ఇసుక విక్రయిస్తున్నారు. అర్ధరాత్రి అక్రమంగా డ్రెడ్జింగ్ నిర్వహిస్తూ గోదావరికి తూట్లు పొడుస్తున్నారు. కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అక్రమ ఇసుక దందాల ద్వారా రోజుకు 2 లక్షల నుంచి 25 లక్షల వరకు సొమ్ము అందుతున్నట్లు సమాచారం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మండపేటకు చెందిన జనసేన నేత లీలాకృష్ణలకు పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ర్యాంపులో టన్నుకు 50 నుండి 100 రూపాయల చొప్పున కమిషన్ ప్రజాప్రతినిధులకు ముడుతోంది. గత ప్రభుత్వంలో 6,500కు లభించే 6 యూనిట్ల ఇసుక ఇప్పుడు ర్యాంపుల స్థాయి బట్టి 12,000 నుండి 20,000కు విక్రయిస్తున్నారు. వేమగిరి, బుర్రిలంక, వెంకటనగరం, ధవళేశ్వరం ర్యాంపుల ద్వారా బుచ్చయ్య చౌదరికి రోజుకు 25 లక్షల ముడుపులు అందుతున్నట్లు తెలుస్తోంది. అటు రాజమండ్రి సిటీ పరిధిలోని ర్యాంపులన్నీ స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కనుసన్నల్లో నడుస్తున్నట్టు సమాచారం. రాజానగరం నియోజకవర్గంలోని వంగలపూడి ర్యాంపు అక్రమాలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. వంగలపూడిలో ప్రభుత్వం 70 రూపాయలకు టన్ను ఇసుక విక్రయించాలని నిర్ణయిస్తే 300కు పైగా వసూలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బలరామకృష్ణ అండతో టెండర్ దక్కించుకున్న వారు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ర్యాంపుల ద్వారా రోజుకు 20 లక్షలకు పైగా బలరామకృష్ణకు అందుతున్నట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా ద్వారా కొత్తపేట ఎమ్మెల్యేకి కూడా రోజుకి 30 నుండి 50 లక్షలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఇసుక విక్రయాల్లో ఆరితేరిన జనసేన నేత లీలాకృష్ణ హవా ఇప్పటికే మండపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. గతంలో నిల్వ చేసిన ఇసుక గుట్టలను మాయం చేసిన వారిలో ఈయనే ప్రధాన పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈయనకి కూడా ఇసుక అక్రమ రవాణా ద్వారా రోజుకు 20 లక్షలు అందుతున్నట్లు సమాచారం. గోదావరిలో అక్రమ డ్రెడ్జింగ్ జరుగుతున్న అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. పి గన్నవరం నియోజకవర్గంలో ఇసుక డ్రెడ్జింగ్ వాహనాలను పట్టుకున్నా సీజ్ చేయకుండా వదిలేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తెలంగాణ బార్డర్లోకి తరలిస్తున్నారు. అక్కడి నుండి లారీల్లో హైదరాబాద్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ర్యాంపుల్లో అంతా పారదర్శకంగా ఉందని, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇసుక పాలసీని అమలు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.